తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య కరెంటు వార్ నడిచింది. విద్యుత్ కొనుగోళ్లపై హాట్ గా డిస్కషన్ నడిచింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తే అన్ని సక్రమంగానే జరిగాయని కాంగ్రెస్ సభ్యులది తప్పుడు ప్రచారమని బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే ఎందుకు భయపడుతున్నారని బీఆర్ఎస్ సభ్యులు నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల విషయంలో సత్య హరిశ్చంద్రుడి తర్వాత కేసీఆర్ అన్నట్టుగా వాళ్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పరస్పర ఆరోపణలు, విమర్శలు, కౌంటర్లతో తెలంగాణ అసెంబ్లీ హీటెక్కింది. కోమటిరెడ్డి బ్రదర్స్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడిచింది. విద్యుత్ కొనుగోళ్లపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామని తాము అనలేదని, విచారణ జరిపించాలని అడిగింది బీఆర్ఎస్ వాళ్లే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జ్యుడిషియల్ కమిషన్ ముందుకెళ్లి బీఆర్ఎస్ నేతలు వాదన వినిపించి ఉంటే వాళ్ల నిజాయితీ తెలిసేదని అన్నారు. సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యహరిచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందము, యాదాద్రి 260x4 1040 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీ తోటి, అదేవిధంగా యాదాద్రి 4000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అక్కడికి వెళ్ళి తమ వాదనను ఇక్కడ ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ ముందర వెళ్ళి వీరు వాదన వినిపించి ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష. మీటర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఒప్పందంలో ఉన్నటువంటి అంశాలు పూర్తిగా చెప్పకుండా వాళ్లకు అనుకూలమైన అంశాలే చెప్పారని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ 500 యూనిట్స్ మంత్ బై 31st December 2018 and consuming about 200 units month by 31st December 2019. ఇది చదివిండి అధ్యక్ష. ఇది పద్ధతి అయితే అధ్యక్ష? ప్రజలు పక్కదోరు పట్టించడం కాకపోతే, సభను పక్కదోరు పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష? మనం వెనకడ వినేది ఒకటే మాట, ఎవడో చదువు మాట్లాడరాక రాముడి తోక తర్వాత పివరిండి ఇట్లుండే అనే మాటను మనకు తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు. ఎట్లా చదవాలి వాక్యాలు అని చెప్పడానికి వ్యాకరణం నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష. రాముడితో కపివరుండి ఇట్లని ఏం చెప్పాలరా అని చెప్పారు మనకు. ఒకవేళ మరి అది వినుండకపోతే మేమేం చేయలేం, వాళ్ళ దురదృష్టం తప్ప. ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఎల్ కు కాంట్రాక్ట్ పనులు ఇస్తే తప్పేంటన్నారు జగదీష్ రెడ్డి. మీరు కూడా బీహెచ్ఈఎల్ కు థర్మల్ ప్లాంట్ల పనులు అప్పగిస్తే మద్దతిస్తామన్నారు. మాజీ మంత్రి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చర్లపల్లి జైల్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని పవర్ ప్రాజెక్టులు కూడా బీహెచ్ఈఎల్ కి మేము మద్దతు ఇస్తాం, ఇక్కడి నుంచి నామినేషన్ మీదనే ఇవ్వండి, మద్దతు ఇస్తాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా ఉత్తరం రాసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చినాయి అధ్యక్ష. వారు మాట్లాడుతూ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ సభ్యులు మీ నుంచి ఇంతవరకు స్పందన లేదు, ఎన్టీపీసీ వాళ్ళు అడుగుతున్నా మీరు సపోర్ట్ చేస్తలేరు, మేము అధికారంలో లేమో అధ్యక్ష, మీరున్నారు, మీరు ఇంకా ఎందుకు ఆ భావనకు వస్తలేనట్టున్నారు. 8 నెలలు అయింది, డేట్లు కూడా పెట్టిండ్రు కిషన్ రెడ్డి గారు. ఏ తారీఖు నాడు ఉత్తరాలు రాసినాం, 4 ఉత్తరాలు ఇప్పటికీ మీకు తీసుకునే ఉద్దేశం ఉందా లేదా అని. వాళ్ళు ఎందుకు వద్దంటారో దాంట్లో మతలబు ఉంది అధ్యక్ష, నేను తర్వాత చెప్తా ఆ విషయం కూడా. ఎందుకు రాస్తలేరో దాంట్లో ఉండే మతలబు తర్వాత చెప్తాం అధ్యక్ష, ఇందులో అవసరం లేదు అధ్యక్ష, అది కానీ అయిపోయినాక చెప్తాం అధ్యక్ష. మేము ఎందుకు వీళ్ళు మౌనంగా ఉంటున్నారు అధ్యక్ష? ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు చేసుకున్న అగ్రిమెంట్లలో ఏదో వెతుకుతామని, పక్క రాష్ట్రంలో ఉన్న మా బాస్ చేసింది కరెక్టే కానీ ఇక్కడ చేస్తే తప్పని. మాజీ మంత్రి గారి వాదన, వారి ఆక్రోశం, వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష. ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం,
సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం. సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు. కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష. విద్యుత్ కొనుగోలుపై కమిటీ చైర్మన్ పై నమ్మకం లేక కోర్టుకు పోవడం తప్ప అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అయితే కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. చైర్మన్ ను మార్చేయాలని మాత్రమే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని, విచారణ ఆపాలని కోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు ముఖ్యమంత్రి. జ్యుడిషియల్ కోర్టులో కూడా జడ్జి పట్ల కానీ పీపీ పట్ల కానీ ఒక వేరే అభిప్రాయం ఉన్నప్పుడు, నాకు న్యాయం జరగదని ఇక్కడ ఒక అభిప్రాయం ఉన్నప్పుడు సాధారణమైన అక్యూజ్డ్ కూడా కోరుకునే హక్కు ఉంది, ఇక్కడి నుంచి నన్ను మార్చండి అని రాజ్యాంగంలో. మరి కేసీఆర్ గారు ఎందుకు కోరుకోకూడదు అధ్యక్ష? స్పష్టంగా కనపడ్డది వారు చేసింది. ఒకవేళ మేము కేసీఆర్ చేసింది తప్పే అయితే ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుని తప్పబడుతున్నట్టు అధ్యక్ష. సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా మాట్లాడుతుంది అధ్యక్ష? ఇందులో ఇదేందన్నట్టు అధ్యక్ష? జడ్జిని మార్చమని వెళ్ళలే, కమిషన్ను రద్దు చేయండి, మేము సత్యహరిశ్చంద్రులము, కమిషన్ని రద్దు చేయండి అని వాళ్ళు వెళ్ళిండ్రు. రద్దు చేయమని కారణము చైర్మన్ను చూపించిండ్రు. దాంతో హైకోర్టు ఏమన్నదంటే కమిషన్ రద్దు చేయము, చైర్మన్ మార్చేది లేదు, మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మీరు కమిషన్ రద్దు చేయమని అడిగిన అది కుదరదు, మీ అభ్యంతరం అంతా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టిండని మీరు అభ్యంతరం పెడుతున్నారు కాబట్టి చైర్మన్ను మార్చడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నదా అని కోర్టు మమ్మల్ని అడిగింది 2 గంటలు వాయిదా వేసి. మేము కోర్టుకు స్పష్టంగా చైర్మన్ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు ఆదేశిస్తే మేము మారుస్తామని. పవర్ ప్లాంట్ ను నల్గొండలో కడితే తప్పు, కడపలో కడితే ఒప్ప అంటూ జగదీష్ రెడ్డి నిలదీశారు. దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పవర్ ప్లాంట్ల పేరిట బీఆర్ఎస్ నేతలు దోపిడీ చేశారని ఆరోపించారు. నల్గొండ సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. నల్గొండలో కడితే తప్పు, కడపలో కడితే మీకు సంతోషం, విజయవాడలో కడితే సంతోషం, ఎందుకంటే మీ భాషలంతా అక్కడ ఉన్నారు కాబట్టి. కానీ మా భాషలు తెలంగాణ ప్రజలే, నల్గొండ జిల్లా ప్రజలు కూడా మా భాషలే, మా తెలంగాణ బిడ్డలే, అందుకే నల్గొండలో కట్టినాం. నల్గొండ జిల్లాలో పెట్టొద్దా? నల్గొండ ప్రజలను ఏదో నేను మభ్య పెడుతున్నా, లోకల్ సెంటిమెంటును రెచ్చగొడుతున్నా అని వారు అనుకుంటున్నట్టు. వారి విశ్వసనీయత జిల్లాల మన పార్లమెంట్ ఎలక్షన్ల, అసెంబ్లీ ఎలక్షన్లలో స్పష్టంగా. 10 ఏళ్లైనా యాదాద్రి థర్మల్ ప్లాంట్ వినియోగంలోకి తీసుకురాలేదని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రాజెక్టు ఖర్చును 25,000 కోట్ల నుంచి 36,000 కోట్లకు పెంచేశారని ఆరోపించారు. 20 కోట్ల పనులను బెల్ కచ్చారని ఆయన చెప్పారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ మరొక ప్రభుత్వ రంగ సంస్థ అయిన బెల్కు పనులు అప్పగిస్తే తప్పేంటని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. దగ్గరలో పిటిహెడ్లో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతారు అధ్యక్ష. మామూలుగా అయితే ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా సరే థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ పెడతారంటే మైన్ పక్కన పెడతారు. 250 కిలోమీటర్ల దూరాన దామరచర్ల మిర్యాలగూడ దగ్గర ఆనాడు ప్రభుత్వం పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టింది, అక్కడ పెట్టాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నది ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వలేదు. 3 ఏళ్ళు అనుకున్నది ఇప్పుడు 10 ఏళ్ళు అయిందా స్టార్ట్ చేసి, ఇప్పటివరకు వినియోగంలోకి రాలేదు అధ్యక్ష. 24,000 కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు, 25,000 కోట్ల రూపాయలు అనుకున్న ప్రాజెక్టు కాస్టు 36,000 కోట్లకు పోయింది. 11,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిపోయింది డిలే అవ్వడం వల్ల. అందులో కూడా బిహెచ్ఎల్కు 20,000 crores వర్క్స్, 20,000 కోట్ల వర్కులు నామినేషన్ బేసిస్లో ఇచ్చిండ్రు. అప్పుల పాలైంది, కరెంటు రాలేదు, మరి ఎవరు భరించాలి అధ్యక్ష? డిమాండ్ పెరుగుతుంది బాగా, ఎంత వీలైతే అంత తొందరగా మనం దాన్ని చేరుకోవాలి డిమాండ్ తగ్గట్టుగా అని చెప్పి ఆ రోజు బిహెచ్ఎల్ అధ్యక్ష, ఇప్పటి కూడా మేము చెప్తున్నాం, బిహెచ్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్కో జెన్కో. ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలం ఉంది అని చెప్పేది అమాయకత్వమా, తెలివి తక్కువతనమా, లేదా మోసం చేయడానికి, ప్రజలు మోసగించడానికి. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగదీష్ రెడ్డి ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నట్టుగా చెప్పారు. నల్గొండ ఎస్పీ నుంచి రికార్డులను పరిశీలిస్తే తేలిపోతుందని కౌంటర్ ఇచ్చారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆయన చెప్పిన దాంట్లో
ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసిందని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క దాంట్లోనైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇద్దరు ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోవాలి రాజకీయాల నుంచి. నేను అడిగున్నా గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పిన మర్డర్ కేసులలో అతని పేరు 16 నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ 16 సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది. రెండవది దోసపాటి గోపాల్ అనే మాజీ శాసనసభ్యుడు బర్గులో దొంగతనం కేసు, అలాగే దొంగ మంది అందరూ నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా. ఇది నిరూపిస్తా, లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా. సూపర్ క్రిటికల్ ప్లాంట్లు కూడా 50% వరకు పనిచేయాలని అన్నారు జగదీష్ రెడ్డి. అయితే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ కారణంగా 9,000 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం జరిగిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సూపర్ క్రిటికల్ ప్లాంట్లకు కూడా 50% PLF వరకే పనిచేయాలి అని చెప్పి అధ్యక్ష, అది 500-600 మెగావాట్లు ఉత్పత్తి చేసినా సబ్ క్రిటికల్ దాని అర్థం. దానివల్ల బొగ్గు కాల్చడం అనేది ఎక్కువ అవుతుంది. 800 లోపలికి వచ్చి 700 లోపలికి వస్తే తప్పకుండా అది మళ్ళీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చిన ఎమిషన్స్ ఎంత వస్తాయో అంతే వస్తాయి. కాబట్టి ఇవాళ దానికి అర్థమే లేకుండా పోయింది. వీళ్ళు ఎంత దివ్యజ్ఞానులు, కాలజ్ఞానులు. బ్రహ్మం గారు తెలుసు కదా అధ్యక్ష, కాలజ్ఞానం చెప్పిండు. వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష. 2015లోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 2023-24 నాడు 50% ఉత్పత్తి చేయండి చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొన్నామని మాజీ మంత్రి గారి సభను తప్పుదో పట్టిస్తుంది అధ్యక్ష. వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్స్ దగ్గర కమిషన్ కొట్టింది 2015లో. 50% ఉత్పత్తి బొగ్గుతోని వాడుండి అని చెప్పింది 2023-24లో అధ్యక్ష. అది కూడా సూచన మాత్రమే, ఇదేమీ ఒత్తిడి లేదు, ఇదేమీ నిబంధన లేదు. ఒక ప్రభుత్వ రంగం మరొక ప్రభుత్వ రంగ సంస్థ అయిన బెల్కు మధ్య ఒప్పందం జరిగితే తప్ప అని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. ఒప్పందంలో ఎక్కడ దోపిడీ జరిగిందో తమకు తెలుసన్నారు సీఎం రేవంత్ రెడ్డి. BHEL నుంచి వాళ్లకు కావాల్సిన సన్నిహితులకే పనులిచ్చారని ఆరోపించారు. ఆ రోజు BHEL అధ్యక్ష, ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, BHEL ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మన ఈ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ట్రాన్స్కో జెన్కో. ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థకు మధ్యన ఒప్పందాలు జరిగితే అందులో ఏందో మతలం ఉంది అని చెప్పేది అమాయకత్వమా, తెలివి తక్కువతనమా, లేదా మోసం చేయడానిక, ప్రజలు మోసగించడానిక? ప్రభుత్వానికి ఏ రకంగా ఇలా పొరపాటు చేయడానికి అవకాశం ఉంటుంది? BHEL నుంచి డబ్బులు తీసి లంచాలు ఇస్తారా అధ్యక్ష? చైర్మన్ గారు ఎవరికైనా అవుతుందా? ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సాధ్యమవుతుందా? ఇవాళ BHELకు మేము నామినేషన్ పేజ్ మీద ఇచ్చినాం. గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు వస్తాయా? ఇది పద్ధతేనా? మీరు ఎక్కడ గండి కొట్టిరు, ఎక్కడ బొక్కిండ్రు, ఎక్కడ మెక్కిండ్రు మాకు తెలియదు అనుకుంటున్నారు అధ్యక్ష. మేమేం చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినాం అనుకుంటురా? BHELకు 4,000 మెగావాట్లు, దాదాపు 29,000 చిల్లర కోట్లు. నేను సబ్జెక్టు కరెక్షన్, నేను రికార్డు మళ్ళీ తీసుకొని చెప్తా అధ్యక్ష. ఆనాడు ఒప్పందం చేసిరు. BHEL నుంచి వీళ్ళ బినామీలు, వీళ్ళ బంధువులు, వీళ్ళకి కావాల్సిన వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ BHEL నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటున్నారు అధ్యక్ష? ఉన్నదంతా BHELకి అయితే కేంద్ర ప్రభుత్వము సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? కోర్టుకి ఎందుకు పోయినరు? విచారణ జరగొద్దని ఎందుకు అంటున్నారు? ఎందుకు పొడో పేపర్లు పెడుతున్నారు? గత ప్రభుత్వాల కంటే కేసీఆర్ 10 ఏళ్ల ప్రభుత్వంలో 11,000 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ పెంచామన్నారు జగదీష్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పవర్ ప్రాజెక్టులు తెలంగాణ వచ్చాక అందుబాటులోకి రావడంతోనే మనం విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడ్డామని కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అబద్దాలు చెబుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 2/6/2014 నాటికి తెలంగాణలో విద్యుత్తు కాంట్రాక్టెడ్ కెపాసిటీ 7,778 మెగావాట్లు అయితే మొన్న 1/1/2024 నాటికి
19,483 మెగావాట్ల అధ్యక్ష. అంటే 11,705 మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెరిగింది. ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్డ్ కెపాసిటీ 11,000 పెరిగింది. 10 ఏళ్లలో మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది 7,700 అయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్లలోనే 11,000 అధ్యక్ష. తీసుకున్న నిర్ణయాల వల్ల భూపాలపల్లిలో ఉన్న 1,200 మెగావాట్లు కానీ ఇతర ప్రాంతాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పవర్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్పత్తిలోకి వచ్చినాయి కాబట్టి అడిషనల్ పవర్ మొత్తం మనకు యాడ్ అవ్వడం వల్ల తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నుంచి మనం బయటపడ్డాం అధ్యక్ష. ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఆనాడు 7,000 చిల్లర మెగావాట్లు ఉంటే మేము 19,000 చిల్లరకి తీసుకెళ్ళినామని. ఎవరు అధ్యక్ష? వీళ్ళ తాతలు ఏమైనా ఉత్పత్తి చేసిరా, వీళ్ళేమైనా చేసిరా? సోలార్ పవర్ ప్రాజెక్టులో 5,600 మెగావాట్లు ఈరోజు చెప్పుకుంటారు కదా. ప్రైవేటు పెట్టుబడులు ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి అనాపైస సంబంధం లేదు. 10 సంవత్సరాలు వీళ్ళ ఏలుబడిలో సోలార్ పవర్ ఓన్లీ 1 మెగావాట్ అధ్యక్ష. సిగ్గు లేకుండా ఇంకా కూడా మేము విద్యుత్తును ఉత్పత్తి చేసామని అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష.